నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్తారు. పోలవరం ప్రాజెక్టు వద్ద క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని స్వయంగా సీఎం పరిశీలించనున్నారు. ప్రాజెక్టులో ప్రధాన కట్టడమైన ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాంలోని గ్యాప్ 1, గ్యాప్ 2 నిర్మాణాలు, బ్రెడజ్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ తదితర నిర్మాణాలు పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పనులు, కుడి ఎడమ కాలువల అనుసంధానం తదితర లక్ష్యాలపై అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 88% మేర ప్రాజెక్టు సివిల్ పనులు పూర్తయ్యాయి. జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష తర్వాత సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజమహేంద్రవరం వెళ్లి అటు నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయం నుండి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్తారు. పోలవరం ప్రాజెక్టు వద్ద క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని స్వయంగా సీఎం పరిశీలించనున్నారు. ప్రాజెక్టుల్లో ప్రధాన కట్టడమైన ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాంలోని గ్యాప్ 1, గ్యాప్ 2 నిర్మాణాలు, డయాఫ్రామ్ వాల్ తదితర నిర్మాణాలు పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పనులు, కుడి ఎడమ కాలువల అనుసంధానం తదితర లక్ష్యాలపై అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 88% మేర ప్రాజెక్టు సివిల్ పనులు పూర్తయ్యాయి. జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష తర్వాత సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజమహేంద్రవరం వెళ్లి అటు నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. గోదావరి తీసుకోవచ్చు. గోదావరి తీసుకోవచ్చు. చలో చలో చింతలపూడి పూర్తవ్వాలంటే చలో చలో చలో